ఇక్కడ మేము చిన్న సన్నకారు రైతులం ఉన్నాం. అందరికీ 4 గుంటలు 5 గుంటలు ఇట్లా వందల సంవత్సరాల నుంచి మా తాతలు కొనిపెట్టిన పొలాలు ఇప్పటి వరకు మేము కాపాడుకొని వ్యవసాయం చేసుకుంటూ భావి మా మా భవిష్యత్ మా కొడుకులకు మనవలకు అవుతుందని ఆపి పెట్టుకున్నాం. ఇట్లాంటి పొలాలను మీరు ఇప్పుడు వచ్చి మాకు ఇచ్చేయాలి అంటే మరి కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు పాలవుతాయి. మరి దానికి గవర్నమెంట్ కూడా పునరాలోచన చేసుకోవాలి. టోటల్గా ఎన్ని బాధిత కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ? మా మటుకు మేమే, మా తాతగారు ఒక 200 సంవత్సరాల కింద 5.5 ఎకరాలు కొన్నాడు. దానికి మా నాన్నగారు చేసిండు. మా నాన్నగారికి మేము 4 కొడుకులం 5 బిడ్డలం. మా వంశస్థులమే 65 మంది ఆధారపడి ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళంటే ఇప్పుడు 1000 కిందికి వస్తారు. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసుకొని పక్కన డిఫెన్స్ ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని విన్నాము, అందులో సరిపెట్టుకోవాలి. అవును, గతంలో అక్కడ మధు పార్కు, అక్కడ డిఫెన్స్ ల్యాండ్ అని చెప్పేసి పక్కక అక్కడ పక్కన అక్కడ ఉన్న వైపు అన్నారు. మళ్ళీ ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపించగానే ఇక్కడ కన్నేయడం ఏంటి? అదే కదా, దాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రభుత్వం. లేదు కంపల్సరీ కావాలి, భావితరాలకు మన భవిష్యత్ కూరం ఇది కూడా మనకు హైదరాబాద్కు బాగుంటుంది అన్నప్పుడు ఇదే వాల్యూ ఉండేది రింగ్ రోడ్ లోపల మాకేమైనా భూమికి భూమి ఇచ్చినా పోనీ సర్దుకుంటాం మేము. అట్లయినా ఇప్పుడు మూసేయంబడి 50 మీటర్లు తీసుకున్నాడు బఫర్ జోన్ అని, పోనీ అందులో సరిపెట్టుకుంటే సరిపోయేది. దాని పక్కన మీద మిగిలిన పొలం కూడా తీసుకుంటుండు, అందులోనే నష్టపోతున్నాం. ఆల్రెడీ 50 మీటర్లల్లా పోతున్నాం. అందులో 50 పోతుంది, ఎంత పోతుంది? అందులో సుమారు 2 ఎకరాలు పోతుంది. 5.5లో 2 పోయినాక 3.5 ఉంటుంది రా అనుకుంటున్నాం. మళ్ళీ మీది అది కూడా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మాలాగా ఇట్లా అందరం చాలామంది, ఇప్పుడు నియర్లీ ఒక 1000 మంది కుటుంబాలు ఉంటాయి. ఇలా తక్కువ 1000 మంది కుటుంబాలు రోడ్డు పాలయ్యే పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసుకోవాలి. పక్కకున్న డిఫెన్స్లో 100 ఎకరాలు తీసుకుంటున్నారని తెలుస్తుంది, అందులో డెవలప్ చేస్తే సరిపోతుంది. పక్క రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని మా ఆలోచన.